ఒకటే సరిపోతుందండి. ఇన్ని ఆకులు ఉన్నా అన్ని పోతాయి కనుక స్వామివారిని చక్కగా వీక్షణ చేయండి. మంగళసూత్రం ధరింపజేస్తున్నాడు. మంగళసూత్రం చేసేటప్పుడు కళ్యాణ వేదిక వద్ద ప్రాంగణ మనం వివాహం చేసుకున్నప్పుడు అక్కడ ఒక మంత్రం చెప్తారు. మెడలో మంగళసూత్రం కడుతున్నాడు అని అనుకుంటే ఆ అబ్బాయి లేచి నిలబడి తాళి పట్టుకుంటే చాలు. మన దగ్గర నుంచి పంతులు గారికి చెప్పలేకపోయినటువంటి మంత్రాన్ని మనమే చెప్పేస్తున్నాం. అక్కడ ఆయన చేతిలో తాళి పట్టుకున్నాడా లేదా అబ్బాయి పక్కన నుంచి శ్లోకల్స్ ఆడతారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాక్షతం. ఇది ఎవరికి సంబంధించిన మంత్రం? మనం వివాహం చేసుకునేవాటి మంత్రము. అంటే అర్థం ఏంటి? మాంగళ్యం తంతునానేనా, మాంగళ్యాన్ని నీ తంతుతో నిర్వహిస్తున్నాడు అని చెప్తున్నాడు అబ్బాయి. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. మన ఇద్దరం ఈరోజు మమ జీవనం అవుతున్నాము. ఈ సందర్భంలో మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే, నీ కంఠంలో నుంచి వచ్చినటువంటి తాడు కంటే బద్నామి శుభగే బంధము ఏర్పాటు చేస్తుంది. కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం. 100 సంవత్సరాలు నువ్వు నా వెనుక ఉండు, 100 సంవత్సరాలు నేను నీ వెనుక ఉంటా. మనమిద్దరం కలిసి అడుగుజాడల్లో నడుస్తూ అత్యధిక స్థానాలలో చేరుకోవాలి అని చెప్తుంది మంగళసూత్ర మంత్రము. మరి స్వామి వారికి చెప్పవలసినటువంటి మంత్రం ఏంటి? మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతుమా కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాంశతం. స్వామివారి కళ్యాణోత్సవం లోక కళ్యాణాల కోసమే. లోకం బాగుంటే మనం బాగుంటాం.